హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్లో చెప్పాను కదండి, ఇంకా అప్పటికప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎందుకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా. మా ఆయన అయ్యప్ప మాల వేసుకుంటున్నారండి. ఇంకా వేసుకుంటాను అనేసి అంతకుముందు చెప్పారు. ఆదివారం చెప్తే ఇంకా సోమవారం మంగళవారం ఉండిపోయి బుధవారం పొద్దున్నే లేచి మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చిన ఆ తర్వాత రోజు అంటే మన విజయదశమి రోజు తెల్లవారుజామున అయ్యప్ప మాల అయితే వేసుకున్నారండి. ఇంకా నేను, పిల్లలు, మా తమ్ముడు, అమ్మ అందరం కలిసి ఇక్కడికైతే వచ్చేసాము. విజయదశమి రోజు తెల్లవారుజామునే 3 గంటలకే అందరం నిద్రలేచి తలస్నానం చేసి మొత్తం ఫ్యామిలీ అంతా గుడి దగ్గరే ఉన్నారండి. ఇంకా నేను, అమ్మ ఇద్దరము ఇంటి దగ్గర ఉండి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి టిఫిన్ కావాలి కదా, టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాము. నేనైతే గుడికి వెళ్ళడానికి కుదరలేదండి, ఇంక అందుకని వెళ్ళలేదు. ఇంకా అమ్మ నేను ఇద్దరం కలిసి టిఫిన్స్ అయితే వేస్తున్నాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నచ్చి పూర్తిగా చూస్తున్నారండి, నచ్చుతున్నాయనే కదా అర్థం. అందుకే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను అడుగుతానే ఉన్నాను, మీరు మాత్రం మర్చిపోతానే ఉంటారండి. ఎన్నిసార్లు అడిగినా కానీ అడిగిన వీడియోకి బాగానే ఇస్తారు కానీ మళ్ళీ అడగలేదంటే లైక్ ఇవ్వరు. ఇంకా అందరూ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంక ఇదిగోండి మా స్వామి అయితే మాల వేసుకుని ఇంటికి కూడా వచ్చేసారండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పసుపు నీళ్ళతో కాళ్ళు కడిగి ఇంకా ఉంటాయి కదా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కొన్ని నియమాలు. మాకు కూడా ఫస్ట్ టైం అండి నాకైతేని. మా మావయ్య ఇప్పుడు ఫస్ట్ టైం స్వామి మాల అయితే వేసుకున్నారు. నా చిన్నప్పుడు నేను 7th 8th చదువుతున్న ఆ టైంలో మా తాతయ్య 3 సార్లు మాల వేసుకున్నారు అయ్యప్ప మాల. అప్పుడేమో నేను చిన్నదాన్ని కాబట్టి నాకు అంతగా ఏం తెలీదు. ఇంకా నాకు తెలిసి వచ్చిన తర్వాత మా స్వామి ఇదే మొదటిసారి మాల వేసుకోవడం. ఇంక ఇదిగోండి కాళ్ళు కడిగి పిల్లలైతే కాళ్ళకి దండం కూడా పెట్టుకుంటున్నారు. అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజులండి. ఇప్పుడు దసరాకి వేసుకున్నారు కదా, ఈ దీక్షని మండలానికి వేసుకున్నారు అనేసి అంటారంట. మళ్ళీ సంక్రాంతికి వేసుకున్నప్పుడేమో జ్యోతికి వేసుకున్నారు అనేసి అంటారంటండి. నాకు కూడా తెలియదండి, తెలిసింది మాత్రం చెప్తున్నాను. ఏమన్నా తప్పులుంటే మాత్రం నన్ను క్షమించండి. ఇంకా ముందు రావడంతోనే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ తర్వాత వడి చేస్తున్నారు. పొద్దున్నే టిఫిన్ చేయడాన్నేమో వడి అంటారంటండి. మధ్యాహ్నం భోజనం చేయడాన్నేమో భిక్ష అంటారు. మళ్ళీ సాయంత్రం టిఫిన్ చేయడాన్ని కూడా వడి అంటారు. ఇంకా ఎందుకు చెప్తున్నాను అంటే నాకులా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. చాలా అంటే సగం మందికి తెలిస్తే సగం పైగానే ఇలాంటివన్నీ తెలియదు కదా. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉంటే అందరికీ తెలుస్తుంది కదా, తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనేసి చెప్తున్నాను. ఈ 41 రోజులు ఇంటి దగ్గర వడి మాత్రమే చేస్తారండి. టిఫిన్ మాత్రమే ఇంటికాడ చేస్తారు స్వామి. మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం వడి, ఇంకా అన్నీ గుడి దగ్గర మెస్లోనే. ఇంకా స్వామిలందరికీ అక్కడ గుడి దగ్గర కలిపి వండేస్తారు కాబట్టి గుడి దగ్గరే చేస్తారు. ఉదయం టిఫిన్ మాత్రం మనం చేయాలి. ఈ 41 రోజులు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తల స్నానం చేసి అప్పుడు స్వామికి మనం వంట చేయాలండి. ఇంకా అమ్మమ్మ, నేను, మేమిద్దరం ఇంకా ఒక 2 రోజులు ఒకళ్ళం, 2 రోజులు ఒకళ్ళం అలా చేద్దాము అనేసి అనుకుంటున్నాము. ప్రతిరోజు ఒకరమే తలస్నానం చేయాలి అన్నా పడట్లేదు కదండి ఇప్పుడు. అమ్మమ్మ ఒక 2 రోజులు ఇలా తలస్నానం చేసి స్వామికి వండి పెడితే ఇంకొక 2 రోజులు నేను చేద్దాము అనేసి అనుకుంటున్నాము. ఇంకా అలా స్వామి టిఫిన్ చేసేసి గుడికైతే వెళ్ళిపోయారు. టిఫిన్ ఒకటే ఇంటి దగ్గర చేస్తారు కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది ఏమీ లేదండి. అదే టిఫిను ఇంకా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ అన్నీ ఇంటి దగ్గరే చేస్తే మాత్రం ఇంటి దగ్గర ఆడవాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ పని ఉంటుంది. భూమిలో పండినవేవి కూడా మాల వేసుకున్న వాళ్ళకి పెట్టరు కదండి. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ఇలాంటివి ఏమీ వాళ్ళకి రాకుండా మనం సెపరేట్గా వాళ్ళకి వండి పెట్టాలి, మనం వండుకోవాలి. అందులోనూ ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేసుకుని అప్పుడు మనం వంట చేయాలి కాబట్టి చాలా ఎక్కువ పనే ఉంటుంది. నా చిన్నప్పుడు తాతయ్య మాల వేసుకున్నారన్నాను కదండి, అప్పట్లో అయితే ఇంకా నిష్టగా చేసేవారంటండి. అంటే ఇప్పుడు చేస్తున్నారు, కాకపోతే పెద్దవాళ్ళే కదా. గుడి దగ్గర కూడా అప్పట్లో భోజనాలు స్వాములందరికీ గుడి దగ్గరే వండేవారంట. కానీ తాతయ్య మాత్రం ఇంటి దగ్గరే చేసేవారంట. ఇంకా అమ్మమ్మ అంటది, ఆ 41 రోజులు నా జుట్టు అసలు ఆరేది కాదు, అలా పని సరిపోయేది అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఇదిగోండి టిఫిన్స్ అయిపోయిన తర్వాత అమ్మ వచ్చిందంటే ఎక్కడ చిరాగ్గా ఉన్నా తనకు అసలు ఒప్పదు. చిక్కుడు పాదు ఆ పందిరి నుంచి కిందకి పాకేసి వేలాడిపోతుంది. ఇంకా చిక్కుడు పాదంతా కోసేసి ఆ చెరుకు గెడలు గట్ట నరికి మొత్తం ఈ మొక్కలంతా కూడా శుభ్రం చేస్తుంది.
ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ శుభ్రం చేసిన ఈ తుక్కంతా కూడా అమ్మ ఈ ట్యాంక్‌లో ఏసేస్తుంది కదా! ఇది వాటర్ ట్యాంక్ అండి. బిల్డింగ్ పైన ఉండేది. నాకు పెళ్ళైన తర్వాత పెద్దోడు పుట్టక ముందు మేము పైన వాటర్ ట్యాంక్ అయితే పెట్టించుకున్నాం బిల్డింగ్ పైన. అది అప్పటినుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అవుతుందండి. లీక్ అవ్వకుండా బానే ఉంది ఇప్పటి వరకును. ఈ మధ్యన లీక్ అయిపోతుందనేసి మళ్ళీ కొత్త ట్యాంక్ అయితే పెట్టుకున్నాము. ఈ పాత ట్యాంక్‌ని ఏం చేయాలా అనేసి అనుకుంటున్నానండి. ఇంకా అమ్మ వచ్చిన తెల్లారే మొదలెట్టింది. ట్యాంక్‌ని మధ్యలోకి కట్ చేసేసిందండి. కట్ చేసేసి అందులో ఇప్పుడు ఈ తుక్కంతా వేసేసింది. మళ్ళీ పైన కొంచెం మట్టిని వేసేసుకుని తర్వాత మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత ప్రతిరోజు తుక్కొస్తది కదా! ఆ తొక్కల్ని మళ్ళీ పైన ఏసేసుకుని, మళ్ళీ పైన మట్టి ఏసేసుకుని కంపోస్ట్ తయారు చేసేసుకోండి. ఇందులో 2 వంకాయ మొక్కలో, లేదంటే 2 బెండ మొక్కలో, లేదంటే ఏదన్నా చిక్కుడు పొద లాంటిదో పెట్టుకున్నారు అంటే బావుంటది గదా! ఇలా మనం ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసేసుకుని అంటే ట్యాంక్ అంటే ఎక్కువ లోతుంది కదా! ఇంకా మనం కూరగాయలు మొక్కలు పెట్టుకోవడానికి కూడా బావుంటది. మా యమ్మకి భలే ఐడియాలొస్తాయండి. ఈ వాటర్ ట్యాంక్‌ని ఏం జేయాలి? ఎక్కడ పెట్టాలి? అనేసి అనుకుంటున్నాను నేను. నాకు కూడా మొక్కలేద్దామనేసి ఆలోచనొచ్చింది కానీ, మరి ట్యాంక్ అంటే ఎక్కువ లోతుంటది. అంత మట్టి ఎక్కడి నుంచి తీసుకొత్తాము అనేసి అనుకుంటున్నాను నేను. దాన్నే సకానికి కట్ చేసేసింది. ఇక్కడ కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చెప్పి అన్నీ రెడీ చేసేసింది ఆ అమ్మయితేని. ఈ కంపోస్ట్ మొత్తం బాగా తయారయ్యి, ఆ వాటర్ ట్యాంక్ నిండా మట్టొచ్చేసిన తర్వాత, నాకైతే 2 వంగ మొక్కలు, 2 బెండ మొక్కలు పెడదామనేసి ఉందండి. మన ఇంట్లోనే అందంగా మనం అక్కడికెళ్ళి 2 వంకాయలు, 2 బెండకాయలు తీసి తెచ్చుకొని వంట చేసుకుంటే భలే ఉంటది కదా! ఇంక ఇంట్లో ఇక్కడ మాకెక్కువ స్థలం ఉంది గానీ, మొక్కలు వేయడానికైతే కొంచెమే ఉంచుకున్నామండి. ఎందుకంటే అంతకుముందు పందికొక్కులు ఎక్కువగా ఉండి మాడి చేసేయి పందికొక్కుల భయంతోటే మేము మొత్తం సిమెంట్ చేయించేసుకొని మొక్కలకి కొంచెం ప్లేసే ఉంచుకున్నాము. ఇప్పుడేమో మొక్కలేద్దాము అన్నా ఇంక ప్లేస్ లేక ఇబ్బంది పడాల్సొస్తుంది. ఒకసారి మొక్కల్లో చెరుగ్గడ నాటామండి. అసలు ఎంత బాగా చెరుగ్గడలొస్తున్నాయంటే, ఇంట్లో తినడానికైతే ఫుల్లుగా సరిపోతున్నాయి మాకు. మందులేమి వేయట్లేదు కదా! తీపుండవేమో అనేసి అనుకున్నానండి. కానీ చాలా తియ్యగా ఉంటున్నాయి. మనం ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి మందులు వేయట్లేదు. ఇంక కావాల్సినప్పుడల్లా ఒక చెరుగ్గడ నరుక్కొని తింటున్నాము. ఇంకా అలా తర్వాత మధ్యాహ్నం వంట మొదలైందండి. ఈరోజు వంట అయితే అమ్మే చేస్తుంది. బంగాళాదుంపలతో పులుసు పెడుతుందండి అమ్మ. బంగాళాదుంపతో పులుసేంటి సీత, ఏ వేపుడో మసాలా ఏసాం వండుకోవాలి కానీ అనేసి అనుకుంటున్నారా? నేను కూడా అలానే అన్నానండి. కానీ అమ్మ మాత్రం పులుసు చాలా బావుంటదనేసి చెప్తుంది. నేను చదువుకునేటప్పుడు కూడా వండేదంట. కానీ అప్పట్లో ఏదో తినడమే కానీ ఏం తింటున్నామని కూడా తెలీదు కదా! ఇంక ఈ మధ్యనైతే నేను తినలేదు. నేను కూడా ఎప్పుడు వండలేదండి. కానీ బంగాళాదుంపలతో పులుసు కూడా చాలా బావుంటదనేసి అంటుంది అమ్మ. ఇంకా బంగాళాదుంప ముక్కల్ని కూడా పొడవుగా కట్ చేసేసింది. ముందుగా నూనెలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి ముందుగా ఉల్లిపాయలు మగ్గించేసింది. ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసి కాసేపు మగ్గించేసి ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసేసింది. ఇంకా దీని రుచి విషయానికి వస్తేనండి అరటికాయ ముక్కల్లా ఉన్నాయి చూడడానికైతేని. తినేటప్పుడు కూడా సేమ్ అరటికాయ పులుసు పెట్టుకున్నప్పుడు మన అరటికాయ ముక్క ఎలా ఉంటుందో అలానే ఉందండి. ఇంక సేమ్ అరటికాయ టేస్టే వచ్చింది నాకైతే. అలానే అనిపించిందండి. చూడడానికి కూడా ఇక్కడ అరటికాయ ముక్కల్లాగానే ఉన్నాయి కదా! ఇంకా బంగాళాదుంప ముక్కలు కూడా కాసేపు మగ్గిన తర్వాత 2 స్పూన్ల వరకు కారం వేసేసి, ఇంకా మనం వేసుకోవాలి అంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా కొన్ని నీళ్ళను కూడా వేసేసి అమ్మ మూత పెట్టేసి ఉడికిచ్చేస్తుంది. ఇంక ఇది నీళ్ళన్నీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల చింతపండును కూడా నానబెట్టేసుకొని, ఇదిగోండి నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికిస్తే కూర రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ క్లిప్ తీశాను కానీ అది ఎలా మిస్ అయిందో కనిపించట్లేదండి. ఇంకా అలా ఈరోజు బంగాళాదుంప పులుసు అయితే పెట్టింది. ఈ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేశానండి. ఇంకా వంట అయిపోయింది. మా చిన్నోడు ఒక పెద్ద తాపీ మేస్త్రిలా ఫీల్ అయిపోయాడండి ఈరోజు. అమ్మాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ తమ్ముడివి ఎక్సర్సైజులు చేసుకునేవి చిన్న చిన్న డంబుల్స్ ఉంటాయి కదా! అవి ఉన్నాయండి. ఇక్కడికొచ్చిన తర్వాత వాటిని నేనే చేసేస్తాననేసి చేశాడు. అసలు ఏదన్నా ఒకటి అనుకున్నాడంటే అది సాధించేదాకా వదలడండి మా చిన్నోడు. ఇంకా సిమెంట్ ఉంటాయి ఇంట్లో. సిమెంటు, ఇసుక 2 కలిపేసి ఇంకా రోడ్డు మీద చిప్స్ ఉంటాయి కదా! వాటిని కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేసి వాటర్ బాటిల్‌ని కట్ చేసేసుకున్నాడు. సిమెంట్ కలిపేసాడండి. అందులో మధ్యలో కర్ర పెట్టేసి ఇలా డంబుల్స్‌లా వేసేస్తున్నాడండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తాను. భలే రెడీ చేశాడండి. ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నాడంటే ఆ పని అయ్యేంత వరకు వాడు నిద్రవాడు, ఎదర వాళ్ళు నిద్రపోనివ్వడండి. అంత పట్టుదలగా చేస్తాడు. ఇంకా డంబుల్స్ అయితే భలే చేశాడండి. నాకు ముద్దేసుకొచ్చేసాడు ఇయాల మా చిన్నోడు. ఇలాంటి పనులు గానీ, ఏమన్నా ఆటలు గానీ ఆడినప్పుడు పిల్లలే అడుగుతున్నారు, అమ్మ వీడియో తీయి అనేసి. ఇంకిలా ఈరోజైతే గడిచిపోయిందండి.
మేము మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ముందు రోజే వచ్చేసామన్నాను కదా. వచ్చిన తర్వాత నేను వీడియో మొదలెట్టానండి. ఆ రోజు వీడియో తీసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఇది ముందు రోజు వీడియో అనమాట. రావడంతోనే మా పనులన్నీ మొదలయ్యాయి. ఇంకా ఆ రోజు ఆ పనులతోనే సరిపోయింది కానీ వీడియో తీద్దాము అంటే ఎక్కడండి, అసలు ఎక్కడ కుదరలేదు. ఇంకా తీసుకున్న చిన్న వీడియో క్లిప్స్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి. ఇంక ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అవి కూడా కనిపించాయి. ఇంకా సరే అని ఆ క్లిప్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసానండి. వచ్చిన తర్వాత మేము చేస్తున్న పనులు ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇంక ఇదిగోండి రావడంతోనే నేను చాలా వీడియోస్లో మీకు చెప్పానండి. కిచెన్లో ఇక్కడ మిక్సీ గట్ట పెట్టుకునే కాడ అసలు ఆ గోడ చాలా ఘోరంగా తయారైందండి. అసలు రూపాలు లేకుండా అయిపోయింది. చిరాగ్గా ఉందండి. పెయింటింగ్ వేద్దామనేసి అనుకుంటున్నాను అనేసి అన్నాను కదా. నేను అలా అనుకుంటానే ఉంటున్నాను గానీ, పెయింట్ తీసుకొచ్చి మాత్రం వేసుకోవట్లేదు. ఇంకా అమ్మాళ్ళు వాళ్ళ ఇంటికి పెయింటింగ్ ఏయించుకున్నప్పుడు వైట్ పెయింట్ అనేది కొంచెం మిగిలిందంట. ఇంక నా మాటలు అమ్మ వీడియోలో ఇంటది కదా! ఇంక సరే అని ఆ వైట్ పెయింట్ అయితే తీసుకొచ్చిందమ్మ. ఆ తర్వాత రోజు మళ్ళీ మేము వెళ్ళిపోతాం కదా అనేసి రావడంతోనే ముందు ఆ పెయింటు ఆ గోడకైతే వేసేసిందండి. ఎంత బావుందో ఆరిన తర్వాత చూపిస్తాను. ఇంకా తర్వాత కిచెన్‌లో ఈ మొక్క పెట్టాను కదండీ! ఇంకా ఇది కూడా ఆ డబ్బా అనేది పాత డబ్బాలో ఏసామండి. అప్పుడేదో అసల మొక్క వస్తది అని కూడా అనుకోలేదు. డబ్బా చూస్తేనేమో పాతగా ఉంది. మొక్కేమో చాలా బలంగా బాగా వచ్చింది. ఇది ఇండోర్ ప్లాంటు. దీనికి కూడా ఏదన్నా పెయింటు రెడ్ కలర్ పెయింట్ ఏసేసి నేను వైట్ కలరు ముగ్గులు పెడదాము అనేసి అనుకున్నాను. నువ్వు పెయింట్ ఏసుకొని ముగ్గులు పెట్టుకుంటే తర్వాత పెట్టుకుంది గానిలే, ఈ లోపల దాన్ని కొంచెం అందంగా రెడీ చేస్తాను అనేసి, అమ్మ ఏం చేస్తుందో చూడండి ఇక్కడ. ఇది ఒక పాత లెగ్గిన్ ప్యాంట్ అండి. నా లెగ్గిన్ ప్యాంట్‌ని తీసుకొని, మనం తీసుకున్న ఆ డబ్బా ఏ సైజులో ఉందో దాన్ని బట్టి మనం ఆ లెగ్గిన్ ప్యాంట్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసేసి దానికి టైట్‌గా ఎక్కిచ్చేసిందండి. ఇది ఎంత మారిపోయిందో చూడండి అసలు ఎంత అందంగా ఉందో మొక్క. ఆ అమ్మ ఐడియాలు భలే ఉంటాయండి. పాత లెగ్గిన్‌ని మనం పెయింటింగ్ తెచ్చుకోవాలి అన్నా, పెయింట్ తెచ్చుకోవాలన్నా డబ్బులవుతాయి కదా! మనం వాడకుండా పక్కన పడేసిన లెగ్గిన్ ప్యాంట్‌తో ఈ పూల కుండీని ఇంత అందంగా రెడీ చేసింది. ఎంత బావుందో చూడండి. మొక్కేమో గ్రీన్ కలర్‌లోను, ఆ పూల కుండీ ఏమో బ్లూ కలర్‌లో భలే ఉన్నాయి. అసలు ఎందుకో ఉపయోగపడని లెగ్గిన్ ప్యాంట్‌ని ఇంత అందంగా అయితే ఆ మొక్కకు తొడిగేసి రెడీ చేసేసింది. బావుంది కదండీ! మా యమ్మ మొక్కల పిచ్చి ఎక్కువండి. మొక్కలతో కూడా అలా మాట్లాడేసుకుంటా ఉంటది. ముందు రోజే మేము అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికొచ్చేసామండి. ఎందుకంటే చాలా పనులుంటాయి కదా! ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇంకా దుప్పట్లు, బొంతలు, రగ్గులు ఇవన్నీ క్లీన్ చేసుకుంటానే పని సరిపోయింది. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వలేదండి. మేము పడుకునేసరికే 10 దాటేసింది. 10 పైగానే 10:30 ఆ టైం అయిపోయింది పనులన్నీ అయ్యేసరికి. ఇంకా మళ్ళీ తెల్లవారుజామునే లేచి గుడి దగ్గరికి వెళ్ళి వీడియో స్టార్టింగ్‌లో చూపించాను కదా! స్వామి మాలేసుకోవడం ఇవన్నీ జరిగాయండి. ఇంకా ఈ వీడియో కొంచెం ముందుది వెనక, వెనకది ముందు అయ్యింది. వైట్ కలర్ పెయింట్‌తో 3 కోటింగ్‌లేసేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది. ఇంకా చాలా అనిపించిందండి మొక్కలు, పెయింట్ ఈ 2 చూసేసరికి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారు, "ఆ రెడ్ కలర్ పెయింట్ ఏసేసి సీత వైట్ కలర్ ముగ్గులు పెట్టు భలే ఉంటదనేసి." నేను కూడా అలా అనుకున్నాను. కానీ ఇంకా అమ్మాళ్ళ ఇంటి దగ్గర పెయింట్ ఉందనేసి ఆ అమ్మాయిలైతే వేసింది. తర్వాత ఎప్పుడన్నా చూద్దాంలే అనేసి ఇలా అయితే కిచెన్‌ని కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నామండి. ఇంక ఇది వాటి వ్లాగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.